ఈరోజు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పత్రికా విలేకరులతోటి సుదీర్ఘమైన ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేసి కొన్ని అభ్యంతరకరమైన విషయాలు, అదేవిధంగా ప్రభుత్వం పైన ఆయన చేసిన విమర్శలకి ఖచ్చితంగా ప్రజలకు అందించే విధంగా సమాచారం ఒక బాధ్యతతోటి ఈరోజు నేను ముందుగా ఈ పత్రికా సమావేశం ఏర్పాటు చేశాను. మా పౌర సరఫరాల శాఖకు సంబంధించిన రెండు ముఖ్య అంశాలు. ఒకటి, దీపం పథకం కింద రాష్ట్ర వ్యాప్తంగా ఒక అద్భుతంగా పారదర్శకంగా జరుగుతున్న కార్యక్రమం గురించి ప్రజల్ని తప్పుదారి తీసుకెళ్లే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారు. 2024 జూన్లో మా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు దీపావళికి 2 రోజుల ముందు సమావేశాలు ఏర్పాటు చేసి రాష్ట్ర వ్యాప్తంగా దీపం పథకం సూపర్ 6లో భాగంగా మేము ప్రారంభించాం. ప్రాథమిక అంచనాల ప్రకారంగా ఎవరైతే అర్హత ఉందో, అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి ఈ పథకం అందించే విధంగా చాలా ట్రాన్స్పరెంట్గా కేంద్ర ప్రభుత్వంతో అనుసంధానం చేసుకుని, ఎందుకంటే ఈ 3 గ్యాస్ కంపెనీలు, భారత్ పెట్రోలియం కానివ్వండి, ఐఓసిఎల్ కానివ్వండి, హెచ్పిసిఎల్ కానివ్వండి, ముగ్గురితో అనుసంధానం చేసుకుని ఎక్కడ కూడా మధ్యవర్తులు లేకుండా పర్ఫెక్ట్గా జరిగే కార్యక్రమాన్ని మా ఎన్డీఏ ప్రభుత్వం సూపర్ 6లో భాగంగా ప్రారంభించినప్పుడు నవంబర్ 24లో మొదటి విడత 97,36,000 మంది లబ్ధిదారులు ఆ రోజున గ్యాస్ బుక్ చేసుకుని వినియోగించుకున్నారు. 764 కోట్ల రూపాయలు వాళ్ళ ఖాతాలకు జమ చేశాం. డెలివరీ జరిగిన 3 రోజుల్లోనే ఈ కార్యక్రమం అందించే విధంగా కేంద్ర ప్రభుత్వం సహకారంతో, ఎందుకంటే ఈ డేటా, ఈ సమాచారం కేంద్ర ప్రభుత్వంతో ముడిపడి ఉంటుంది కాబట్టి ఎప్పుడైతే లబ్ధిదారులు డబ్బులు కట్టి డెలివరీ అవుతుందో సిలిండరు, ఇమ్మీడియట్గా ఆ ప్రక్రియ ప్రారంభమై డెలివరీ అయిన 3 రోజులకి వీళ్ళ ఖాతాలోకి డబ్బులు జమ చేసే విధంగా ఆ కార్యక్రమాన్ని మొదలుపెట్టాం. విజయవంతంగా ఇప్పటి వరకు 4 విడతలు పూర్తి చేశాం. అంటే మా ప్రభుత్వం వచ్చిన 5 నెలలకే ఈ కార్యక్రమం ప్రారంభించి గ్యాస్ సిలిండరు సంవత్సరానికి 3 ఏదైతే మేము వాగ్దానం చేసామో సూపర్ 6లో భాగంగా అది అందరికీ అందే విధంగా పారదర్శకంగా తీసుకుంటూ వస్తున్నాం. 2వ విడతలో 93,83,000 మంది లబ్ధిదారులు దీపం పథకం కింద గ్యాస్ సిలిండర్స్ బుక్ చేసుకున్నారు. వాళ్ళ ఖాతాల్లోకి 777 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం జమ చేయడం జరిగింది. 3వ విడతలో 94,81,000 మంది లబ్ధిదారులు ఈ గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకుంటే వాళ్ళ ఖాతాలోకి 791 కోట్ల రూపాయలు జమ చేయడం జరిగింది. 4వ విడత డిసెంబర్ 25 నుంచి మార్చి 26 వరకు 92,28,000 మందికి 705 కోట్ల రూపాయలు మేము పూర్తిగా వాళ్ళ ఖాతాలోకి జమ చేశాం. ప్రస్తుతం 5వ విడత జరుగుతోంది. ఇప్పుడు వరకు 48 లక్షల మంది ఈ గ్యాస్ సిలిండర్లు బుక్ చేసుకుని వాళ్ళు వినియోగించుకుంటున్నారు. ఇది జగన్మోహన్ రెడ్డి గారు ఆశించినట్టు ఎక్కడో ఒక బటన్ నొక్కాం అనే కార్యక్రమం కాదు. ఇది చాలా పారదర్శకంగా అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి, మనకున్న గ్యాస్ కనెక్షన్స్లో ఎవరైనా సరే, ఎవరికైతే తెల్ల రేషన్ కార్డు ఉందో, ఎవరికైతే ఆధార్ కార్డు ఉందో, ఎవరికైతే ఈకేవైసీ జరిగిందో, ఎందుకంటే కంపల్సరీగా ఈకేవైసీ జరగాలి, మీ ఖాతాల్లోకి డబ్బు వెళ్ళాలి. కాబట్టి ఈకేవైసీ జరిగిన లబ్ధిదారులందరికీ కూడా ఈ విధంగా పారదర్శకంగా ప్రతి విడత కూడా లబ్ధిదారులకు ఉపయోగపడే విధంగా తీసుకొస్తా ఉన్నాం. ఈ మొదటి నుంచి ఈయన బాధ ఏంటంటే, బహుశా ఆయనకి తెలియదు ఈ వ్యవస్థ గురించి. ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఈ లెక్కల్లో తేడా ఎందుకు వస్తుంది? ఈ రోజుకి మేము చెప్తున్నాం, మా ప్రభుత్వం నుంచి అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి దీపం పథకం కింద 3 గ్యాస్ సిలిండర్లు ప్రతి సంవత్సరం ఏర్పాటు చేసే బాధ్యత మా కూటమి ప్రభుత్వం తీసుకుంది.
దానికోసం మేము కట్టుబడి ఉన్నాం, ఆ విధంగానే అందిస్తున్నాం.